గారు ఓజీ మూవీ ఎలా అనిపించింది మీకు? ఓజీ ఓజాస్ గంభీర్ పవన్ కళ్యాణ్ గారి పేరు అనమాట ఆ సినిమాలో. ఇది ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం అనమాట. ఓకే. మాఫియా, ముంబై అండర్ వరల్డ్ అంటారు కదా, దానికి సంబంధించిన సబ్జెక్టు స్టోరీ ఇదంతా. గతంలో మన గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి. నాగార్జున, శివ వచ్చింది, ప్రభాస్, బిల్లా, మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చింది కదా ఏం సినిమాది, బిజినెస్ మ్యాన్. అలాగే జేడి చక్రవర్తి, సత్య, ఆ స్టైల్లో ఉంటుంది. ముంబైలో ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్టులో వీళ్ళిద్దరు బిజినెస్ పీపుల్ అనమాట. ఎవరు? ప్రకాష్ రాజ్ అండ్ విలన్ ఇమ్రాన్ హస్మీ. వాళ్ళిద్దరికి కొట్లాటకు సంబంధించింది ఇది. ఇమ్రాన్ హస్మీ ఇందులో విలను. ప్రకాష్ రాజ్ని మోసం చేసి ఆయన బిజినెస్ అంతా కబ్జా చేయాలని చూస్తాడు. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు మన ప్రకాష్ రాజ్ గారికి హెల్ప్ చేస్తుంటారు అనమాట. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇందులో. ఆయన చేతిలో ఉన్న కత్తులు, నాన్చాకులు, గొడ్డళ్ళు, గన్నులు ఇవే ఎక్కువ మాట్లాడుతుంటాయి. బాగుంది. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని కాబట్టి వాళ్ళ హీరోని ఎలా చూడాలో అలా ఆ లుక్లో చూపించుకున్నాడు. అలాగే హీరోయిన్ ప్రియాంక మోహన్, ఆమె కూడా గ్యాంగ్ లీడర్ మూవీలో ఇచ్చింది నానితో 2019. ఆమె కూడా చాలా బ్యూటిఫుల్గా ట్రెడిషనల్గా ఉంది. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటుంది. బాగుంది, అంతా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది తమన్ గారు అయితే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా చింపేశాడు అనుకోవచ్చు. చెవులకు చిల్లులు పడ్డాయి మాకైతే. సాంగ్స్ కూడా బాగున్నాయి, అంతా బాగుంది. వైలెన్స్ ఎక్కువ ఉంది. నేనైతే 3 స్టార్ ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే మన హరిహరి వీరమల్లి సినిమా అందరూ నిరాశపరిచింది. ఈ సినిమా అయితే బాగుంది. స్టైలిష్ లుక్లో కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కొంత ఇండియాలో జరిగింది, మన ఆంధ్ర, ముంబై, జపాన్, ఇదంతా కూడాను. ఓజా అంటే అక్కడ జపానీస్లో వాళ్ళు బ్రాహ్మిన్స్, ఒక మఠాధిపతులు అంటే వాళ్ళు పోరాట యోధులు అంటాం కదా. సో బాగున్నాయి, అంతా కూడా బాగుంది. అక్కడక్కడ కొంచెం డూపులు పెట్టారు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే వన్ మ్యాన్ ఆర్మీ సినిమాకి. ఆయనే మొత్తం అంతా భుజాల మీద నడిపించారు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఆయనే మొత్తం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. అందరూ కూడా చూడండి ఈ సినిమా. అర్జున్ దాస్ ఎంట్రీ ఎలా ఉంది? బాగుంది, అందరూ బాగుంది. మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ అంటే వీళ్ళ ముగ్గురే, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ అండ్ విలన్. సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారంటగా అర్జున్ దాస్. ఆయనది కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం చిన్న స్లో అనిపించింది నాకైతే, 10-15 నిమిషాలు. అక్కడ నుంచి మళ్ళీ పుంజుకుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు. మరి మీరే చెప్పాలి జర్నలిస్ట్. అవును అంటున్నారు. 90s జరిగిన స్టోరీ ఇదంతా కూడాను. ఆ క్యారెక్టర్ వీడ్ చేశాడు అంటున్నారు. ఎవరు? మన ఇమ్రాన్ హస్మీ. మరి అండర్ వరల్డ్ అంటే అవన్నీ మాఫీ అంటే యథార్థ గాథలే కదా తీసేది అన్నీ కూడా. గతంలో రామ్ గోపాల్ వర్మ తీశాడు కదా, సేమ్ అదే స్టైల్లో ఉంది. కాకపోతే సుజిత్ రెడ్డి ఈ స్టైల్లో తీశాడు. బాగుంది, సినిమా అయితే బాగుంది. ఓకే సార్, బాగుంది, చూడదగ్గ చిత్రము.